వంకాయ పల్లి కారం ఫ్రై కోసం ముందు వంకాయలని ఈ విధంగా 4 పక్షులుగా కట్ చేసుకుంటాం. 2 టేబుల్ స్పూన్ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్న అది యాడ్ చేసుకున్నాం మిక్సీ జార్లో. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. ఒక 6 వెల్లుల్లి రబ్బలు, ఒక హాఫ్ టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నాం. దీన్ని కొంచెం చల్లారనిచ్చి పౌడర్ చేసుకుని పెట్టుకుందాం. తర్వాత బానర్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుంటామండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్ని ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకున్నాము. చిన్న టీ స్పూన్. తర్వాత 2 ఎండుమిర్చి, క్రష్ చేసిన వెల్లుల్లి రబ్బలు ఒక 4-5, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అది మంచిగా వేగిన తర్వాత మనము జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటాం అనమాట. వంకాయలు కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకి కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాం. ఒక హాఫ్ టీ స్పూన్ ఆల్రెడీ మనం మసాలా పొడిలో వేసుకున్నాం కదా, మూత పెట్టేసి మంచిగా ముక్క మెత్తబడే వరకు మనం ఫ్రై చేసేసుకుంటామండి. ముక్క మెత్తబడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లి పౌడర్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుంటాం, ప్రతి వంకాయకి పట్టేలాగా. తర్వాత మనము పైనుంచి కరివేపాకు కూడా స్ప్రింకిల్ చేసుకుని 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకుంటే మన వంకాయ పల్లి కారం ఫ్రై రెడీ అయిపోతుందండి. ఎంతో రుచిగా ఉంటుంది. అసలు వైట్ రైస్లోనే కాదు, జస్ట్ అట్లానే తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. దీని పక్కన ఏదైనా లిక్విడ్ ఉంటే ఇంకా అదిరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పనిసరిగా ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.